గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు అయితే మళ్ళీ మనకి ఒక పార్సెల్ వచ్చింది. చూద్దామా ఇదేంటిదో. అదేనండి, ఆ రోజు భద్రాచల రామయ్య తలంబ్రాలు వలసినాం కదా మనము ఇంట్లో. అయితే మళ్ళీ రామయ్య సన్నిధి నుంచి మనకైతే మనం పంపించిన అవే తలంబ్రాల అక్షింతల రూపంలో మళ్ళీ మనకైతే వచ్చేసినాయి అన్నమాట. అన్నయ్య అయితే రామదాస్ తిరుపతి తెలుసు కదా అండి, ఆ అన్నయ్య అయితే పంపించిండు మళ్ళీ నాకైతే. చూద్దాం ఏమేమి పంపించిండు అనేది. ఈరోజు మండే, మళ్ళీ పూజ అయిపోగానే వచ్చేసింది మళ్ళీ ఇవాళ కూడా. ఆ రోజు కూడా అట్లనే తీసుకురా. చూడండి ఎంత అసలు చిన్న ప్లేట్ వేస్తే బాగుంది కదా. చూడండి అదృష్టము, భద్రాచల రామయ్య తలంబ్రాలు. మొన్న శ్రీరామనవమి రోజు కళ్యాణం నాడు స్వామివారికి పోసిన తలంబ్రాలండి. ఏమేమి పంపించినాడు. ఇగో ముత్యం ఉంది, మంచి ముత్యం. చూడండి కనిపిస్తుందా మీకు? మంచి ముత్యము. నెక్స్ట్ ఇవి కూడా అక్షింతలే. ఇందులో ఒక ముత్యం ఉంది. నాకైతే ఎంత అదృష్టంగా ఫీల్ అవుతున్నానో నేనైతే. అసలు రామయ్య తండ్రి అయితే అసలు నాకు ఇంతటి అదృష్టం ప్రసాదించేండు. అసలు అయితే రామదాస్ అన్నయ్య వల్ల జరిగింది ఇదంతా. అదృష్టం అంతా చూపించు నాకు. చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో నేనైతే. అసలుకైతే నాకు చెప్పలేనంత హ్యాపీ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది కూడా అసలుకి. ఏమో అదొక తెలియని అనుభూతి, ఎందుకో అర్థం కావట్లేదు నాకైతే అసలు చెప్పడానికి కూడా. అసలు నా వరకు నేను తలంబ్రాలు ఒలవడం ఏంది, అదృష్టం నాకు రావడం ఏంది, అసలు నాకు మళ్ళీ తలంబ్రాలు రిటర్న్ రావడం అయితే నేనైతే అసలు నిజంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అసలుకైతే థ్యాంక్ యూ రామదాస్ అన్నయ్య. నేనైతే ఎన్నడూ జీవిత కాలం మిమ్మల్ని అయితే నేను మర్చిపోను. అసలుకైతే దేవుడిచ్చిన అన్నయ్య మీరైతే. నాకు ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లె, కానీ నాకైతే అన్నయ్య లేరు. అన్నయ్య అయితే మీరు దేవుడిచ్చిన అన్నయ్యనే, నిజంగా రామయ్య తండ్రి ఇచ్చిన అన్నయ్యనే. నాకు ఇంతటి అదృష్టం ఇచ్చినందుకైతే మీకైతే నేను ఎప్పటికీ రుణపడి ఉంటా రామదాస్ అన్నయ్య. ఓకేనా మరి, బాయ్ అండి. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్.